ఓం శాంతి. నమస్తే. శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయాలు. ఆ 18 అధ్యాయాల్లో ఎంత మహోత్కరమైనటువంటి జ్ఞానం ఉంది అంటే, ఇప్పటికీ ఇన్ని సెంచరీస్ తర్వాత కూడా ఇంకా భగవద్గీత మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంది. దాన్ని రకరకాల కోణాల్లో రకరకాల విధాలుగా దానికి విశ్లేషణ జరుగుతూ, అసలు ఇప్పుడు మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ కూడా శ్రీమద్ భగవద్గీత నుంచి తీస్తూ ఉన్నారు యాక్చువల్గా. సో అలాంటి సంపూర్ణ జ్ఞానం పరమాత్ముడు ఆ 18 అధ్యాయాల్లో నింపి ఉన్నారనమాట. అలాగే బ్రహ్మబాబా యొక్క సంపూర్ణ ఆధ్యాత్మిక ప్రయాణం కూడా మనం 18 అడుగుల్లో తీసుకున్నట్లయితే, అన్నిటికన్నా చివరిది ముఖ్యమైనటువంటిది భగవద్గీతలో వచ్చేటువంటి ఒక గొప్ప మహామంత్రం ఆధారమైనటువంటిది. అదే మన్మనాభవ మధ్యాజీభవ. మనస్సు నా ఒక్కడి అందే లగ్నం చేయి, అప్పుడు మధ్యలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువులాగా అవుతావు అనేసి. సో బాబా ఎప్పుడూ కూడా పరమాత్మతో కలిసే ఉండేటువంటి వారు. బాబా అనేవారు, నేను తింటున్నా, తిరుగుతున్నా, నడుస్తున్నా, ఏం చేస్తున్నా నా బుద్ధి యొక్క కనెక్షన్ ఎప్పుడూ ఆ పరమాత్ముడితో, ఆ శివయ్య తండ్రితోనే ఉంటుంది, శివబాబాతోనే ఉంటుంది అని చెప్పేసేసి. సో ఎలాగా అనిపించేదంటే చూసే వాళ్ళకి వీళ్ళు ఒక వ్యక్తి కాదు, ఇద్దరు అన్నట్టుగా అనిపించేటువంటిది. బాబా పరమాత్ముని యొక్క ప్రేమలో అంత నిమగ్నం అయిపోయి ఉండేవారు. ఎందుకంటే భగవంతుడు ప్రేమ సాగరుడు. భగవంతుని యొక్క ప్రేమ గురించి ఎన్నో పాటలు ఉన్నాయి కదా. ఆ ప్రేమ సాగరం నుంచి ఒక బిందువునన్నా నాకు ఇవ్వు అని చెప్పేసేసి. సో అలాగా పరమాత్ముని యొక్క ప్రేమలో ఎప్పుడూ కూడా ఇమిడిపోయి ఉండేటువంటి వారు బ్రహ్మబాబా. ఎందుకంటే పరమాత్ముని యొక్క ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అప్పుడు మిగిలినవన్నీ కూడా ఫాలో చేయడం ఈజీగా అనిపిస్తుంది. మొహబ్బత్ అనేటువంటిది మెహనత్తును ఖతం చేస్తుంది. ప్రేమ అనేటువంటిది శ్రమని తగ్గించేస్తుంది. చూడండి, బిడ్డ పుట్టిన వెంటనే తల్లి యాక్చువల్గా చాలా కష్టపడుతుంది. ఎందుకంటే నిద్ర ఉండదు, టైంకి బాడీలో కూడా చాలా చేంజెస్ అనేటువంటివి వచ్చేస్తాయి. పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు ఆకలికని ఏడుస్తూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళకి అనారోగ్యాలు వస్తుంటే ఊరికే ఏడుస్తుంటారు. ఒక్కోసారి ముఖ్యంగా తిండి దగ్గర ఏడిపిస్తారు, తినరు. ఇన్ని ఉన్నా సరే తల్లి ఎంత ప్రేమగా ఆ బిడ్డను పాలిస్తుంది. ఎందుకు అంటే దానికి కారణం ప్రేమ. ప్రేమ ఉన్న చోట ఎంత శ్రమ ఉన్నా కూడా అది మర్చిపోతామన్నమాట. సో అందుకని పరమాత్ముని యొక్క ప్రేమను ఆస్వాదించడానికి ఆధ్యాత్మికత ఒక చక్కని మార్గం. ఎందుకంటే అన్ని యోనుల్లోకి కూడా మానవ జన్మ చాలా శ్రేష్టమైనటువంటిది. ఇలాంటి శ్రేష్ఠ మానవ జన్మను తీసుకున్న తర్వాత పరమాత్మ ప్రేమను కానీ మనం చవి చూడకపోయినట్లయితే లైఫ్లో ఒక చాలా బిగ్ ఆస్పెక్ట్ని మనం మిస్ అవుతూ ఉంటాం. చాలామంది భగవంతుడు లేడు, దేవుడు లేడు, ఏమీ లేడు అని అనుకుంటూ ఉంటారు. దానికి కారణం ఆ అనుభూతి చేసుకోలేకపోవడం. ఎక్కడైతే అనుభూతి అనేటువంటిది అవుతుందో అక్కడ దేన్ని కూడా మనం వదలలేమన్నమాట. దాన్ని అసలు మనం వదిలిపెట్టలేం. కాబట్టి మెడిటేషన్, రాజయోగం ఇవన్నీ కూడా పరమాత్మని ఎక్స్పీరియన్స్ చేసేటువంటి మార్గాలు. సో బ్రహ్మబాబా ఈ 18 అడుగుల్ని కూడా తన జీవితంలో సంపూర్ణంగా బాబా ఆకళింపు చేసుకున్నారు. చూడండి, స్వామి అయ్యప్ప దర్శనానికి వెళ్తారు కదా, అక్కడ కూడా వాళ్ళు 18 అడుగులు ఎక్కుతారట. 18 మెట్లు ఉంటాయంట ఫైనల్గా. ఆ 18 మెట్లు ఎక్కి ఫైనల్గా వెళ్తే అక్కడ స్వామివారి దర్శనం అవుతుందని. సో ఈ 18కి చాలా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉందన్నమాట. అలాగే 1+8 9 కూడా ఏంటి, నవరత్నాలను మనం పెట్టుకుంటూ ఉంటాము. సో ఈ 9కి 18కి చాలా స్పిరిచువల్ ఇంపార్టెన్స్ అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి బ్రహ్మబాబా యొక్క ఈ 18 అడుగులు ఏంటో ఒకసారి మళ్ళీ మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది సర్వస్వ త్యాగి. బాబా తన్, మన్, ధన్ 3 కూడా పరమాత్మని సేవకి అంకితం చేసి తర్వాత ట్రస్టీగా అయ్యి వాటిని సంభాళన చేశారు. ఎప్పుడు కూడా ఇది నాది, ఇది నేను స్టార్ట్ చేసిన సంస్థ అని ఎప్పుడు కూడా బాబాకు ఉండేది కాదు. నేను నిమిత్త మాత్రుణ్ణి, కరానే వాలా కరా రహా హే, కరన్హార్ మే కర్ రహా. చేయించే భగవంతుడు చేయిస్తూ ఉంటే చేసేటువంటి నేను నిమిత్తుణ్ణి చేస్తున్నాను. నేను ఒక గాడ్లీ సర్వెంట్ని, ఒక ఈశ్వరీయ సేవకుడిని అని బాబా ఎప్పుడు కూడా అనుకునేటువంటి వారు. రెండవ అంశం,
బాబా సదా ఆజ్ఞాకారి. పరమాత్మ ఇచ్చినటువంటి శ్రేష్ఠ శ్రీమతం ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా బాబా పాటించేవారు తప్ప అందులో మన్మతాన్ని కానీ పరమతాన్ని కూడా ఎప్పుడూ కూడా బాబా కలిపేటువంటి వారు కాదు. శ్రీమతం ఏం చెప్తుందో దాని అనుసారంగానే తన జీవితాన్ని బాబా మౌల్డ్ చేసుకున్నారు. బట్ ఎప్పుడూ కూడా అందులో నా అభిప్రాయం ఇది, లేదంటే నాకు ఇది కన్వీనియంటు, నాకు ఇది ఈజీ, నేను ఇదైతే చెయ్యగలను అని చెప్పి దానికి సరిదిద్దుకోవడాలు, అడ్జస్ట్మెంట్స్ బాబా ఎప్పుడు చేసేటువంటి వారు కాదు. అలాగే బాబా పరమాత్ముడి యందు సంపూర్ణ విశ్వాసపాత్రుడిగా ఉండేవారు. ఏ విధంగా అయితే ఒక పతివ్రత స్త్రీ భర్తని తప్ప పరాయి పురుషుడి పట్ల సంకల్పం, ఒక ఆలోచన కూడా రాదో, అలాగ బాబాకి ఒక్క పరమాత్ముడు, ఆ పరమశివుడు శివబాబా తప్ప ఇంకా ఎవరి పట్ల కూడా వారి మనసు యొక్క లగన్ అనేటువంటిది వెళ్ళేటువంటిది కాదు. ఒక్క పరమాత్మ స్మృతిలోనే బాబా ఎప్పుడూ కూడా ఉండేటువంటి వారు. అలాగే 4వ అడుగు బాబాలో కట్టలు తెంచుకున్నంత ధైర్యం అనేటువంటిది బాబాలో ఉండేటువంటిది. ఎప్పుడూ కూడా ధర్మాన్ని భయపడి, ఎవరికి భయపడి ధర్మాన్ని బాబా ఎప్పుడూ వదిలేటువంటి వారు కాదు. ధరత్ పరియే ధరంన చోడి అనేవారు బాబా. ధరణి బద్దలైపోయినా సరే మన ధర్మాన్ని మాత్రం మనం వదలకూడదు అని. అలాగే బాబాకి ఎందరో ఎన్నో సలహాలు ఇచ్చేవారు. ఇప్పుడు బాబా అనేవారు, నాకు మేకపిల్లల లాంటి వాళ్ళు కాదు, నాకు సింహములు పులులు కావాలి అని చెప్పి. సింహం పులి భయపడతాయా? దేనికి భయపడవు. అలాగే ఓం మండలి మీద చాలామంది రాళ్ళు విసిరేటువంటి వారు, అవహేళన చేసేవాళ్ళు, ఓం మండలికి వచ్చేటువంటి వాళ్ళని ఏడిపించేటువంటి వారు, ఇలా రకరకాల అవమానాలు చేసేవారు. కానీ బాబా వాళ్ళల్లో కూడా ధైర్యం నింపుతే ఏమనేవారు? మీరు శివశక్తులు అనేవారు బాబా. మీరందరూ కూడా స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, కానీ మీరందరూ కూడా ఆత్మస్వరూపంలో ఆ శివుడు స్వయం, ఆ పరమాత్ముడు శివుడికి ఏదైతే అర్ధనారీశ్వరుడు కింద ఏదైతే చూపెట్టడం జరుగుతుందో అలాగా ఆ శివుడికి మీరు శక్తులు, శివశక్తులు అని బాబా వాళ్ళల్లో కూడా ధైర్యాన్ని నింపేటువంటి వారు. ఇంకా 5వ అడుగు బాబా చింతలేని చక్రవర్తి. ఎందుకంటే బాబాకి ఎప్పుడు ఒకటే అనిపించేది, ఇది పరమాత్ముని యొక్క కార్యం, నా కార్యం కాదు, నన్ను కేవలం నిమిత్తంగా వినియోగించుకుంటున్నాడు ఆయన అని. కాబట్టి ఒక్కొక్కసారి తినడానికి కూడా ఏమీ ఉండేటువంటిది కాదు, రేషన్ కంప్లీట్గా ఖతం అయిపోయేది. కానీ సమయానికి ఎక్కడి నుంచో మనీ ఆర్డర్ రావడమో, ఎవరో ఆటా తెచ్చివ్వడమో, ఎవరో సబ్జీ తెచ్చివ్వడమో, అలాగ భగవంతుడు ఎప్పుడు వాళ్ళని పస్తులుంచలేదన్నమాట. సో అలాగ బాబా చాలా కేర్ ఫ్రీ ఎంపరర్ కింద, చింతలేని చక్రవర్తి కింద బాబా ఉండేటువంటి వారు. ఎప్పుడూ కూడా అయ్యో ఇంతమంది వచ్చారే, ఏంటి మౌంట్ ఆబూ లాంటి చలి ప్రదేశంలోకి వచ్చాము, ఎందుకంటే మౌంట్ ఆబూ విపరీతంగా చలిగా అయిపోతుంది, -డిగ్రీలకు కూడా వెళ్ళిపోతుంది టెంపరేచర్. వీళ్ళు వచ్చింది హాట్ ప్రదేశం నుంచి, కరాచీ నుంచి. కరాచీ అంటే మన బాంబే టైపు బాగా వేడి, వచ్చిందేమో మౌంట్ ఆబూ బాగా చలి. సో చాలామందికి ఆ వాతావరణం సెట్ కాలేదన్నమాట, ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు అంత చలిని అసలు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో అందుకని అంత చలి ప్రదేశం అవ్వడంతో వాళ్ళు భయపడి చలికి ఎలా తట్టుకుంటామో, ఇక్కడ ఎలా ఉంటామని బాబా ఎప్పుడు భయపడేటువంటి వారు కాదు. ఆ చింతలేని చక్రవర్తిగా ఉండడం వల్ల చింతలు కూడా బాబా నుంచి దూరం అయిపోయి, మనం ఎక్కువ చింతించే కొద్దీ చింత కూడా మనల్నే పట్టుకుంటుంది. అబ్బా వీళ్ళు నాకు మంచి కస్టమర్లు అని మనల్నే పట్టుకుంటుంది. మనం దాన్ని బేఖాతరు చేస్తే అది మన వెనకాతల పడ్డం మానేస్తుంది అన్నమాట. అలాగే 6వది బాబా ఎప్పుడు కూడా సోమరితనం, నిర్లక్ష్యం అనేటువంటిది ఉండేది కాదు. బాబా అనేవారు, కల్ కరేసో ఆజ్, ఆజ్ కరేసో అబ్. రేపు చేయాల్సింది ఇవాళ, ఇవాళ చేయాల్సింది ఇప్పుడు. అలాగే అభి నహి తో కభీ నహి, ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు లేదు అనేసేసి. సో బాబా ఎప్పుడు యాక్టివ్గా, అలర్ట్గా ఉండేటువంటి వారు. అలాగే అందరూ అన్ని పనులు రావాలని బాబా పిల్లలందరికీ అన్ని పనులు నేర్పించేటువంటి వారు అనమాట. మీరు ఎప్పుడు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకూడదు అనేటువంటి వారు బాబా. ఇంకొకరి మీద మనం డిపెండ్ అయ్యాము అంటే ఏమవుతుంది, మనం తక్కువైపోతాం, మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి పోతుంది. సో బాబా ఎప్పుడు సోమరిగా ఉండడం, వంకలు చెప్పడం, సాకులు చెప్పడం, నేను పెద్దవాడిని అయిపోయాను కదా, నేను ముసలివాడిని అయిపోయాను కదా, లేదంటే వాళ్ళు ఇదిగా ఉంది కదా, అలా ఉంది అని ఎప్పుడు బాబా అలాగా చెప్పేటువంటి వారు కాదు అన్నమాట. చాలా యాక్టివ్గా, అలర్ట్గా ఉండేటువంటి వారు బాబా. అలాగే 7వ అడుగు బాబా మహాన్ యోగి. బాబా యొక్క తపస్సు శక్తి ఎంత ఉంది అంటే దాని యొక్క వైబ్రేషన్స్ మనం ఈనాటికి కూడా మౌంట్ ఆబూలోని పాండవ భవన్లో మనం ఫీల్ అవుతాం. బాబా ఎంత స్థిరంగా, ఏకాగ్రంగా కూర్చునేటువంటి వారు అంటే బాబా ఎదురుగుండా ఎవరు వెళ్ళినా వాళ్ళు కూడా అశరీరిగా, విదేహిగా, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వాళ్ళకి అయ్యేదన్నమాట.
సో బాబా ప్రకృతి మధ్యలోకి లేదంటే తెల్లవారుజామున అమృతవేళ సమయంలో రాత్రులు ఆ సమయంలో కూర్చుని మహాన్ తపస్సులో బాబా ఇమిడిపోయి ఉండేటువంటి వారనమాట. అలాగే 8వ అడుగు బాబా స్థితప్రజ్ఞత, నిశ్చలంగా ఉండేటువంటి వారు. అన్ని సందర్భాల్లో కూడా బాబాలో ఎప్పుడు కూడా అతికి ఆవేశము లేదంటే అతి నీరసం ఎప్పుడూ కూడా కనిపించేది కాదు. ఒక స్థితప్రజ్ఞత అనేటువంటిది ఉండేటువంటిది అనమాట. జయాపజయాలు వచ్చినా, నిందలు వచ్చినా, పొగడ్తలు వచ్చినా, గెలుపు వచ్చినా, ఓటమొచ్చినా అన్నిట్లో కూడా సమానత్వం, ఒక ఈక్వానిమిటీ అనేటువంటిది బాబాలో కనిపించేదన్నమాట. సో దానివల్ల మిగిలిన వాళ్ళకు కూడా అదొక ఇన్స్పిరేషన్గా ఉండేది. 9వ అడుగు బాబా యొక్క సింపుల్ లివింగ్. బాబా ఎప్పుడు కూడా సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనేటువంటి వారు. అంతేకప్ప హై లివింగ్, నార్మల్ థింకింగ్ కాదు. ఇప్పుడు మనుషులది అలాగే అయిపోయింది. చూడడానికి అంతా ఉంటుంది కానీ వాళ్ళ ఆలోచన నెగిటివ్గా ఉంటుంది. కానీ బాబా థింకింగ్ చాలా హైగా ఉండేది, కానీ జీవన శైలి చాలా సింపుల్గా ఉండేటువంటిది బాబా. సింపుల్గా ఉన్న చాలా రాయల్గా ఉండేటువంటి వారు బాబా. బాబా కూర్చునే విధానం, టీవీ తినే విధానము అన్నీ కూడా చాలా రాయల్గా సింపుల్గా ఉండేవి. అదే సింప్లిసిటీ బాబా పిల్లలకు కూడా అలవాటు చేశారు. బాబా ఎప్పుడు అనేటువంటి వారు మన యొక్క చరిత్ర అనేటువంటిది మన దర్పణం కింద ఉండాలి. మన చరిత్ర మన దర్పణం, మన క్యారెక్టర్ మన దర్పణం, అంతేకాని మిగిలిన ఆడంబరాలు మిగిలిన హడావిడి కాదు అని చెప్పి బాబా ఎప్పుడు కూడా సింపుల్ లివింగ్కే చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. 10వ అడుగు బాబా ఓర్పుకి సహనానికి శిఖరం కింద ఉండేవారు. నిందా హమారీ జో కరే మిత్ర హమారే ఓ బని, నన్ను నిందించిన వాళ్ళే నాకు మిత్రులు అనేవారు బాబా. అంతే తప్ప వాళ్ళు నన్ను అలా అన్నారు కదా, వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తాను, వాళ్ళని నేను కోర్టుకు తీసుకెళ్తాను, అరెస్ట్ చేయిస్తాను, ఇలాంటివి ఎప్పుడూ కూడా బాబా అనేటువంటి వారు కాదు. ఎంతో ఓర్పుతో సహనంతో అందరి పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి బాబా వాళ్ళని అదే విధంగా ముందుకు తీసుకెళ్ళేటువంటి వారు. ఇక 11వ అడుగు పరమాత్ముడు చెప్పేటువంటి మహావాక్యాలైన ఈశ్వరీయ జ్ఞాన మురళి అంటే బాబాకు ఎడలేని ప్రేమ ఉండేది. తను ఏనాడు ఒక్కరోజు కూడా మురళి అనేటువంటిది బాబా ఎప్పుడూ మిస్ కాలేదు. మురళిని తన జీవితంలో భాగం కింద బాబా చేసుకున్న కారణంగా పరమాత్ముడు జ్ఞాన సాగరుడు అయినట్లయితే బ్రహ్మ బాబా జ్ఞాన స్వరూపంగా తయారయ్యారు. ఆ జ్ఞానానికి ఒక నిలువెత్తు నిదర్శనం కింద బాబా తయారయ్యారు. ఇంకా 12వ అడుగు బాబా ఎకానమీకి అవతారంగా ఉండేటువంటి వారు. బాబా అనేవారు, బచ్చే డబ్బు పొదుపు చేస్తున్నామా, వస్తువులు పొదుపు చేస్తున్నామా అనేది కాదు, పొదుపు చేయడము అనేటువంటిది ఒక లక్షణం, ఒక దివ్య గుణం. దుబారా చేయడం అనేటువంటిది ఒక అవగుణం. మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను దుబారా చేస్తాను అనుకున్నట్లయితే అది అవగుణం కింద వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనము పొదుపు చేయడం మొదలు పెడతామో ఆ పొదుపు అనేటువంటి తర్వాత సంకల్పాల్లో కూడా వెళ్తుంది. మనం సంకల్పాలను కూడా మనం వేస్ట్గా కానివ్వం. ఎందుకంటే ఫస్ట్ వేస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? థాట్ లెవెల్లో ఫస్ట్ వేస్ట్ స్టార్ట్ అవుతుంది. థాట్ లెవెల్లో ఎప్పుడైతే వేస్ట్ వస్తుందో ఆ వేస్ట్ మెల్లమెల్లగా ఎక్కడికి వెళ్తుంది? మన మిగిలిన ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ని కూడా అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట. అందుకే బాబా ఎప్పుడూ కూడా మాటలు కూడా పొదుపుగా మాట్లాడాలి అనేవారు బాబా. బచ్చే ఎప్పుడు కూడా విస్తారంలోకి వెళ్ళకండి, సారయుక్తంగా చెప్పండి అనేవారు. ఏదన్నా లెటర్స్ రాసినా కొంతమంది పేజీలు రాసేవారు. బాబా అనేవారు, ఎందుకు బచ్చే వేస్ట్ అది, ఆ మొత్తం దానిలో సారం ఉంటుంది కదా, ఆ సారం రాస్తే సరిపోతుంది. ఎందుకు రాసే వాళ్ళది మీది టైం వేస్ట్, చదివే వాళ్ళది టైం వేస్ట్, పైగా అనవసరమైన విషయాలు మా బుర్రలోనూ ఉంటాయి, మీ బుర్రలోనూ ఉంటాయి. ప్రతి సంఘటనకి ఒక మెయిన్ కీ పాయింట్స్ ఉంటాయి, అవి రాస్తే చాలు అనేవారు. అలాగే బాబా విస్తారంగా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, సారయుక్తంగా జ్ఞానం చెప్పండి అనేటువంటి వారు. టూ మచ్ 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టి చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. అరగంట 3/4 గంటలో మీరు చెప్పాలనుకున్న క్లాసు చెప్పేయండి అనేవారు. సో బాబా ఇలాగ కేవలం డబ్బు విషయాల్లోనే పొదుపు కాదు, అన్ని విషయాల్లోనూ సమయాలు, సంకల్పాలు, మన మాటలు, ఫుడ్డు, ఈటింగ్, డ్రింకింగ్ అన్నిట్లో కూడా బాబా పొదుపు అనేటువంటిది బాబా పాటించేవారు. 13వ అడుగు బాబా ఎప్పుడు అనేవారు, సమ్మాన్ దేనా హీ సమ్మాన్ లేనా హీ అని. అందరికీ గౌరవం ఇచ్చినట్లయితే మనం గౌరవానికి పాత్రులుగా అవుతాము అని. చిన్నవాళ్ళని కూడా నా ఠాకూర్లు అని ఎంతో ప్రేమగా ఒక ప్రిన్సెస్ లాగా పెంచేవారు బాబా. సమకాలీనులకు కూడా వాళ్ళ అభిప్రాయాలకి చాలా గౌరవం ఇస్తూ వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని, వాళ్ళలో ఉన్న స్కిల్ని అనుసారంగా వాళ్ళకి సేవని ఇచ్చేటువంటి వారు బాబా. అలాగే పెద్దవాళ్ళు అయినట్లయితే వాళ్ళ వయసుకు సంబంధించి వాళ్ళు ఏ విధమైన సేవలు చేయగలరో,
వాళ్ళు జ్ఞానం ఎందుకంటే కూర్చుని చెప్పేదే జ్ఞానము. వాళ్ళు కూర్చుని జ్ఞానం అయితే చెప్పగలరు. సో, దానికి బాబా వాళ్ళని వినియోగించేవారనమాట. సో, ఈ విధంగా బాబా అందరికీ కూడా చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చేవారు. 14వది బాబాలో సమతుల్యత అనేటువంటిది ఉండేది. ఏది కూడా అతిగాను చేసేటువంటి వారు కాదు బాబా. సమతుల్యత అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌లోనూ కూడా ఒక బ్యాలెన్స్ ఉండాలి. టూ మచ్‌గా ఒంటరిగా అయిపోవడం, టూ మచ్‌గా హడావిడిగా అయిపోవడం కాదు. రెండిట్లోనూ రమణీకతలోనూ, అంతర్ముఖతలోనూ రెండిట్లోనూ కూడా బ్యాలెన్స్ అనేటువంటిది బాబా మెయింటైన్ చేసేవారు. 15వ అడుగు బాబా ఎప్పుడు అనేవారు, మీరు ఏం చేస్తారో మిమ్మల్ని చూసి మీ వెనకాతల వాళ్ళు చేస్తారు అనేసి. అలాగే మీరు ప్రపంచం యొక్క స్టేజ్ మీద ఉన్నారు. సో, మీ యొక్క చరిత్ర ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, మీ నడవడిక ఎలా ఉంది, ప్రతి ఒక్కళ్ళు చూస్తుంటారు బచ్చే. అందుకని బాబా ఎప్పుడూ కూడా తన యొక్క ప్రవర్తనని ఒక ఉదాహరణమూర్తిగా ఉంచుకునేవారు. లైక్ అన్ ఎగ్జాంపుల్ అంటారు కదా, జైసా రాజా వైసా ప్రజ. రాజుగారు ఎలా ఉన్నారో ప్రజలు కూడా అలాగే తయారవుతారు. కాబట్టి అలాగా బాబా ఎప్పుడూ కూడా తన బిహేవియర్ మీద, తన యొక్క ప్రవర్తన మీద బాబాకి చాలా అటెన్షన్ అనేటువంటిది ఉండేదన్నమాట. నేను వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉండాలి, అంతేకాని నేను తప్పు చేశాను అంటే వేరే వాళ్ళు కూడా నన్నే ఫాలో అవుతారు అనేవారు. 16వ అడుగు బాబా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ భాగ్యాన్ని తయారు చేసుకునే అవకాశాన్ని ఇచ్చేవారు. వాళ్ళలో ఉన్న విశేషతలనే బాబా చూసేవారు. నువ్వు ఇంత విశేషమైన ఆత్మవి, నీలో ఇంత గొప్ప టాలెంట్ ఉంది, నీలో ఇంత గొప్ప స్కిల్ ఉందని బాబా వాళ్ళ యొక్క విశేషతలను వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళ శ్రేష్ఠ భాగ్యాన్ని వాళ్ళు తయారు చేసుకునే విధంగా బాబా చేసేవారు. అలాగే 17వది బాబా డిటాచ్డ్ అబ్జర్వర్గా ఉండేటువంటి వారు. ఎవరిపై కూడా బాబా యొక్క మోహం అనేటువంటిది ఇరుక్కునేటువంటిది కాదు. ఎవరిపైనా కూడా అతిగా వీళ్ళకే అటెన్షన్ ఇవ్వడం, అతిగా వీళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వడం ఉండేది కాదు. అలాగే ఏ విషయం జరిగినా దానికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంతే ఇచ్చి తర్వాత బాబా డిటాచ్ అయ్యేవారు. ఇక ఫైనల్గా 18వ అడుగు బాబా పరమాత్ముని యొక్క ప్రేమలో సదా లవలీనమైపోయి ఉండేవారు. ఆ పరమాత్మని ప్రేమే బాబా పవర్. బాబాకి పవర్, శక్తి ఎక్కడి నుంచి వచ్చేది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్స్ లవ్. పరమాత్మని ప్రేమ చాలా శక్తివంతమైనటువంటిది. ఆ శక్తి ముందు ఎలాంటి విఘ్నాలు కూడా నిలబడలేవన్నమాట. సో, ఈ 18 అడుగులు బ్రహ్మ బాబా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేస్తాయి. అదే కాకుండా బ్రహ్మ బాబా చాలా ధర్మపరాయణుడు. అసలు శ్రీమద్ భగవద్గీత చదవందే రోజు గడిచేటువంటిది కాదు బాబాకి. పరమ నారాయణ భక్తుడు. ఆయనకి నారాయణుడు అంటే ఎంత ఇష్టం అంటే పిల్లలందరికీ కూడా నారాయణుడు పేరు వచ్చేటట్టే పెట్టారు పేర్లన్నీ కూడా. 12 మంది గురువులు ఉండేటువంటి వారు బాబాకి. గురువుగారు వచ్చారు అంటే బాబా స్వయంగా గురువుగారికి వింజామరి విసిరేటువంటి వారు అనమాట. అలాగే గురువు ఆజ్ఞ అంటే గురువుగారు పిలిచారు అంటే వెళ్ళిపోవడమే. అంత గురువులంటే అంత భక్తి అనేటువంటిది బాబాకి ఉండేది. అలాంటి బిజినెస్ పరంగాను, అటు కుటుంబ పరంగాను, అటు ఆధ్యాత్మిక ధర్మాచరణలో కూడా బాబా నంబర్ 1గా ఉండేవారు. ఎంత పెద్ద బిజినెస్ చేసినా బాబా ఎప్పుడూ కూడా మదిర కానీ మాంసం కానీ ముట్టుకునేవారు కాదు. బాబా పార్టీలకి వచ్చిన గెస్ట్లందరూ బాబా మీ పార్టీ చాలా చప్పగా ఉంది అనేవారు. బాబా అనేవారు, మీరు నాకు కాగితాలు ఇస్తారు, దానికోసం ఆ కాగితం కట్టల కోసం నేను ధర్మాన్ని అయితే నేను వదులుకోలేను కదా అనేవారంట బాబా. సో, అలాగ తన ధర్మం పట్ల అంత నిబద్ధతతో ఉండేటువంటి వారు. అలాంటి సమయంలో వారి ధర్మపత్ని 60వ ఏట మనం ఇంకా వానప్రస్థంలోకి వెళ్ళి వ్యాపారాలన్నీ పిల్లలకి ఇచ్చేద్దాము అన్న సమయంలో 60వ సంవత్సరంలోనే బ్రహ్మబాబాలో పెను మార్పు అనేటువంటిది వచ్చింది. వారికి అనేక దివ్య సాక్షాత్కారాలు అనేటువంటివి జరిగాయి. మొట్టమొదటి సాక్షాత్కారం కింద ఈ మొత్తం శ్రీ మహావిష్ణువు యొక్క సాక్షాత్కారం, చతుర్భుజ విష్ణువు యొక్క సాక్షాత్కారం జరిగింది. ఆ సాక్షాత్కారంలో వారికి నువ్వే నేను, నేనే నువ్వు అనేటువంటి తతత్వం 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 అని వినపడింది. బ్రహ్మబాబాకేం అర్థం కాలేదు, ఎందుకు నాకు చతుర్భుజుడు విష్ణువు యొక్క సాక్షాత్కారం నాకెందుకు జరిగిందా అనిపించింది. తర్వాత అలాగే ఈ మొత్తం ప్రపంచమంతా మహా వినాశనం అవుతున్నట్టు, ఏదైతే మనం ఇప్పుడు మిజైల్స్, సునామీలు చూస్తున్నామో ఇవన్నీ అప్పట్లోనే బాబాకి సాక్షాత్కారంలో కనిపించాయి. బాబా తట్టుకోలేక భగవంతుడా ఆపే 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 అని గట్టిగా అరిచారు. ఆ తర్వాత మహా వినాశనం తర్వాత ఒక సుందరమైనటువంటి సత్యుగంలాగా తయారైపోయింది. అందరూ కూడా ధర్మం 4 పాదాలు నడుస్తుంది.
అందరూ సంపూర్ణ సుఖశాంతులతో ఉన్నటువంటి ఒక స్వర్ణిమ ప్రపంచం బాబాకి కనిపించింది. ఈ సాక్షాత్కారాలన్నీ ఎందుకు అవుతున్నాయో బాబాకు అర్థమయ్యేటువంటిది కాదు. ఆ తర్వాత ఫైనల్గా ఆయనకి పరమాత్ముడు జ్యోతి స్వరూపుడైనటువంటి ఆ శివ పరమాత్ముని యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఆ జ్యోతి స్వరూపం యొక్క సాక్షాత్కారం జరిగిన తర్వాత ఒకరోజు సాయంత్రం వేళ వాళ్ళ ఇంట్లో సత్సంగం జరుగుతున్నప్పుడు ఒక శక్తి బ్రహ్మబాబాని ఏదో పిలిచినట్టుగా ఆయన సత్సంగం లెగిసి వెళ్ళిపోతారు. వాళ్ళ కోడలు ఏం జరిగిందా అని చెప్పేసి చూడడానికి వెళ్ళినప్పుడు బ్రహ్మబాబా యొక్క కళ్ళు మూసుకుని ఉంటాయి. ఆయన ముఖం మహా తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది. అప్పుడు ఎవరో ఆయన ద్వారా మాట్లాడుతున్నట్టుగా 3 దివ్య మహావాక్యాలు వస్తాయి. నిజానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞానస్వరూపం శివోహం శివోహం, ప్రకాశస్వరూపం శివోహం శివోహం. నిజమైన ఆనంద స్వరూపుణ్ణి, జ్ఞానస్వరూపుణ్ణి, ప్రకాశస్వరూపుణ్ణి నేను శివుణ్ణి అని ఆ 3 మహావాక్యాలు బ్రహ్మబాబా నోటి నిండా వచ్చాక చాలాసేపు ఆయన సైలెన్స్గా ఉండిపోతారు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే నాకు తెలీదు, ఏదో శక్తి నా గుండా మాట్లాడింది తప్ప నేను మాట్లాడలేదు అంటారు. ఆయన యొక్క ఆధ్యాత్మిక జాగృతి అనేటువంటిది జరిగింది. స్వయం పరమాత్ముడు నిరాకారుడు ఆ శివయ్య తండ్రే బ్రహ్మ తనువు గుండా అవతరించి ఆత్మ పరమాత్మ సృష్టి చక్రం యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని తెలియచేయడం మొదలుపెట్టారు. అలాగ ఓం మండలే ఆరంభమై ఆ ఓం మండలే ఇప్పుడు బ్రహ్మకుమారీస్ కింద అయ్యింది. కాబట్టి బ్రహ్మకుమారీస్లో చెప్పేటువంటి జ్ఞానం పరమాత్ముడు ఆ బ్రహ్మ తనువులో అవతరించి చెప్పేటువంటి సత్యమైనటువంటి గీతా జ్ఞానం. దీన్ని అందరూ కూడా వినొచ్చు, అందరూ కూడా దీని జీవితంలో అవలంబించవచ్చు అన్నమాట. కాబట్టి ఈ 18 అడుగులు మనం నేర్చుకున్నామో ఈ 18 అడుగుల్లో మనం ఏది ప్రాక్టీస్ చేయగలిగితే అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే మిగిలినవి ఆటోమేటిక్గా వస్తాయి. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలో ఇంకొన్ని అంశాలతో మనం కలుద్దాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.